ట్రావెల్స్ ఈరోజు హైదరాబాద్లో రిజర్వ్ ఆఫీస్ ప్రారంభోత్సవం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణమోహన్ గారికి, దయానంద్ గారికి, సృజన గారికి, ఈరోజు మనిషి ఎక్కువగా సంచరించేటువంటి పరిస్థితులలో ప్రయాణానికి సంబంధించినటువంటి సౌలభ్యం పెరిగినా కొద్దీ టూరిజం ఆర్ ప్రయాణం అనేటువంటిది పెరుగుతున్న సందర్భంలో ట్రావెల్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక క్రెడెన్షియల్గా ఉన్నటువంటి సదరన్ ట్రావెల్స్ దాదాపు 50 సంవత్సరాల పైబడి ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంత ప్రజలు వినప్పుడు కూడా అక్కడ ఒక మా హోటల్లో ఉన్నామనేటువంటి ఫీలింగ్ ఇచ్చే సదరన్ ట్రావెల్స్ ఇంకా ఎక్స్పాన్షన్ అవుతున్న సందర్భంగా వారికి అభినందనలు. వారు హైదరాబాద్లో కూడా ఇటువంటి ఒక హాస్పిటాలిటీకి సంబంధించిన ఒక హోటల్ ఏర్పాటు చేసే సందర్భంగా వారికి తప్పకుండా స్వాగతం. ఇంకా ప్రజా సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టు, టూరిజము, డెస్టినేషన్స్ రీచ్ కావడానికి వాళ్ళకు సేఫ్టీతో పాటుగా ఒక విశ్వాసం ఉండే విధంగా మీ సంస్థ ఇంకా ప్రజలకు పారదర్శకంగా ఉపయోగపడాలి, కష్టపడాలని సందర్భంగా కోరుతూ మీరు నా శుభాకాంక్షలు. సదరన్ ట్రావెల్స్ యాజమాన్యానికి కృష్ణమోహన్ గారు, దయానంద్ గారు, సృజన గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. Myself and my distinguished colleague Prabhakar, we are happy to inaugurate the regional office of Southern Travels Hyderabad. నేను చాలా కాలం ఢిల్లీలో ఉన్నానండి. I was working in the office of the President of India. అప్పటి నుంచి కూడా Southern Travels is a legendary name in tours and travels in Delhi and North India. అప్పుడు మేము వినేవాళ్ళం, అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ సదరన్ ట్రావెల్స్ స్థాపించి, దే ఆర్ వెరీ గుడ్ ట్రావెల్ ఆపరేటర్స్, గుడ్ టూర్ ఆపరేటర్స్, రిలయబుల్ అండ్ ప్రొవైడ్ వెరీ గుడ్ సర్వీస్. సరే, వారు ఇప్పుడు చెప్పారు ఢిల్లీలో, జైపూర్లో, అమరావతిలో ఉన్న ప్లాన్స్. ఐ విష్ యూ వెల్ కృష్ణమోహన్ గారు. సదరన్ ట్రావెల్స్ షుడ్ గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ అండ్ ప్రొవైడ్ బెటర్ అండ్ బెటర్ సర్వీస్. అండ్ మీ నెట్వర్కు, మీ ఆర్గనైజేషను, మీ అన్ని విధాలుగా మీ సంస్థ బాగుపడాలని కోరుకుంటున్నాను. 2-3 విషయాలు నేను మనం చేస్తున్న. తెలంగాణలో కూడా ప్లీజ్ పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ టూరిజం ప్రమోషన్. Myself and Prabhakar as members of the government, we will back you. అమరావతి కంటే ముందు మీరు హైదరాబాద్లో హోటల్ కట్టాలని కోరుకుంటున్నారు. సో ఐ థింక్ దిస్ కోర్ట్యార్డ్ బై మ్యారియట్ బ్రాండ్, I think in Hyderabad also will be very appropriate. Okay, and మీరు అంటే we'll back you all around. Definitely, sir. Thank you. తెలంగాణ ప్రభుత్వం టూరిజం పాలసీ, వెరీ ప్రొయాక్టివ్ టూరిజం పాలసీ తీసుకొచ్చాము. There are many places in Telangana that are very attractive to tourism. We treat tourism as one of the growth areas for Telangana. Tourism పెంచి తెలంగాణకి రెవెన్యూ పెంచే విధంగా, మరి ఎక్కువ మంది పర్యాటకులు ఆకర్షించే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. We would like Southern Travels to be our partners in progress of tourism in Hyderabad and in Telangana. Whether Nagarjuna Sagar, whether Ramappa, whether so many places in Telangana, I'm sure ante meelanti established, reliable, well-known names, if you come to Telangana, it will boost tourism in Telangana. మేము కూడా ప్రభుత్వంగా అన్ని విధాలుగా we will give you all support for expanding your network, your operations in Telangana, and definitely let us work together for increasing tourism in Telangana. I am very happy to be here, Kishmohan Garu. My best wishes. Good luck. God bless. My name is Venkat Praveen Kumar Alapati, Southern Travels Private Limited. Today, on the auspices of this day, Saturday 9th, so we have opened our regional south office in Hyderabad. And we have been in this Southern Travels business for last 55 years, started in Delhi.
We started our tours from Delhi and later on the other we started tours in South India, rest of India, Andaman, on the Assam side, Sikkim side, and later we have started international tours also. When we have been doing group tours continuously to Sri Lanka, Dubai, Malaysia, Singapore, Thailand, and this is countries where. But apart from this, we are operating group tours to Gujarat, Tamil Nadu, Kashmir, Dodam, Chardham, Varanasi tours, etc. like that. Apart from that, we have family tours. And those who can those who come in 2 packs or 3 packs like that. Accordingly, we arrange cars, vehicles, and we also arrange beautiful accommodation 4-star, 3-star, 5-star, accordingly. And apart from the big tour guide. And we also our package includes attraction tour attraction tickets also like that. So mostly our tours are 3 days, 4 days, 5 days, 10 days like that. And we have been here since 55 years. And Southern Travels Private Limited, we also have 4 hotels in India. One is in Delhi, it's in Karol Bagh in main center. One is in Bunny Park, Jaipur. Another we have in Varanasi within the temple corridor. And temple from the main temple, Shiva temple, is just 20 seconds away, just walkable. And also we have a hotel in Vijayawada. And we are also coming up with a new hotel at a 150 rooms hotel in Vijayawada, Amravati. It will be signed with Courtyard by Marriott. And another 3 years we are going to open that hotel. And we are also planning for a 4-star hotel in Hyderabad. In another 2 years or like that. Today we have started our regional head office in Hyderabad. So this is a 3-story building. It is inaugurated an hour back by Honorable Minister Uttam Kumar Reddy garu, then Honorable Minister Ponnam Prabhakar garu, then Dayanand garu MLC and Sujanagar IAS. They were the chief guests. The function went all very well and it was well attended. So Southern Travels is a 55 years old organization with a network of branches across the country. Today, the major pilgrims are from these Telugu-speaking states from Andhra and Telangana. So we have 3 branches in Hyderabad already. We have in Lakdikapul, we have in Dilshuk Nagar, we have in KPHB. Plan to start another 3 more in another 1 year's time. So Hyderabad is a growing city, it's got a huge potential. So we have requests from our existing customers that we should expand the network within the state, within the city. That's what we are planning. Apart from that, we have offices in other parts of Telangana as well. Karimnagar we have in Warangal. Then we have so many agents across. We have 180 agents, spread across the country, including Telangana. So we have big plans for investments in state of Telangana. Not only in travel vertical, we also planning a hotel in Hyderabad, which will happen in a year and a half from now. That is the background.